నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి సీఐ ధనుంజయ్ గౌడ్ పై వేటు పడింది. సీఐ ధనుంజయ్ ను ఐజీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఐజీ సత్యనారాయణ. డిపార్ట్మెంట్ అంతర్గత సమాచారం బయటకు లీక్ చేశారని సీఐ ధనుంజయ్ పై ఆరోపణలు ఉన్నాయి. దీంతో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అంతర్గత విచారణ చేపట్టారు. ధనుంజయ్ పై వచ్చిన ఆరోపణలు రుజువు కావడంతో చర్యలు తీసుకున్నారు ఉన్నతాధికారులు. సీఐ ధనుంజయ్ పై ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలోనూ పలు ఆరోపణలు ఉన్నాయి. ఇవే కాకుండా కొన్ని రోజుల క్రితం ఓ మహిళ హత్య కేసును ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. వీటితో పాటుగా సొంత డిపార్ట్మెంట్ అధికారులపై డబ్బులు ఇచ్చి మరీ ఓ ఆన్లైన్ పేపర్లో తప్పుడు కథనాలు రాయించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇలా వరుస ఫిర్యాదుల నేపథ్యంలో ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి సీఐ ధనుంజయ్ పై చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. ఇక సీఐ ధనుంజయ్ గౌడ్ పై చర్యలకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, బలరాం, నల్గొండ జిల్లా కొండమల్లపల్లి సీఐ ధనుంజయ్ గౌడ్ పై వేటు పడింది. ఆయనని ఇటు ఐజీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ నిన్న ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ తో పాటు చాలా ఆరోపణలు, అవినీతి ఆరోపణలతో పాటు డిపార్ట్మెంట్ కు సంబంధించిన సెన్సిటివ్ సమాచారాన్ని కూడా బయటికి ఉద్దేశపూర్వకంగా లీక్ చేస్తున్నారనే ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు సీరియస్ గా తీసుకున్నారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ని స్వయంగా దీనిపైన మొత్తం సమగ్ర నివేదిక అందజేయాలని చెప్పి ఇటు ఉన్నతాధికారులు ఆదేశించడంతో గత కొన్ని రోజులుగా నాపై అంతర్గతంగా మొత్తం సమాచారం సేకరిస్తూ పక్కా ఆధారాలతో సహా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ రిపోర్ట్ ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు ధనుంజయ్ గౌడ్ పై వేటు పడినట్టు తెలుస్తా ఉంది. అయితే గత కొంతకాలంగా ఓ ఆన్లైన్ పత్రికలో ఇటు డిపార్ట్మెంట్ కు సంబంధించిన సెన్సిటివ్ సమాచారం రావడంతో పాటు కొంతమంది అధికారులను టార్గెట్ గా చేసుకొని ఈ మొత్తం కొంతమంది ఫేక్ రిపోర్టర్లతో, అంటే ఎటువంటి గుర్తింపు లేకుండా రిపోర్టర్లను చెప్పుకుంటున్న వారితోని ఆ కథనాలు ప్రత్యేకంగా కొంతమంది అధికారులు టార్గెట్ గా చేసుకుని కథనాలు రావడంతో ఇటు ఉన్నతాధికారులు దృష్టి పెట్టారు. అసలు ఇంత అంటే అంతర్గతంగా ప్రధాన మీడియాకు కూడా రానటువంటి సమాచారం ఇంత రిపోర్ట్ వీళ్ళకి ఎలా వస్తుంది అని చెప్పి కూడా ఎంక్వైరీ చేసిన క్రమంలోనే వాళ్ళందరినీ కూడా వ్యక్తిగతంగా వాళ్ళందరినీ ఆరా తీసిన సమయంలో వాళ్ళందరూ కూడా ఎవరు కూడా ఎటువంటి గుర్తింపు కార్డులు, అదేవిధంగా ఎప్పుడు కూడా ఈ మెయిన్ ప్రధాన స్రవంతి జర్నలిస్టులు కాకపోవడంతో వాళ్ళందరినీ అదుపులోకి తీసుకొని వాళ్ళని అధికారులు బెదిరించినట్టు ఆధారాలు దొరకడంతో వాళ్ళందరినీ అదుపులోకి తీసుకొని విచారించిన క్రమంలోనే వాళ్ళే స్వయంగా దానికి సంబంధించి ఈ ధనుంజయ్ గౌడ్ తో పాటు కొంతమంది పేర్లు కూడా చెప్పినట్టు తెలుస్తా ఉంది. వాళ్ళంతా స్వయంగా డబ్బులు ఇచ్చి మరీ వీళ్ళ మీద, అధికారుల మీద ఇట్లాంటి కథనాలు రాయించినట్టు కూడా రుజువు కావడంతో దీనిపైన ఉన్నతాధికారులు సీరియస్ గా తీసుకొని చర్య తీసుకున్నారు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.